హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫరు. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది, మౌత్ వాటరింగ్ అనమాట. ఈ రెసిపీ చూస్తేనే నోరు ఊరిపోతుందండి. ఇంట్లో వాళ్ళందరూ ఆహా అనాల్సిందే. అదేంటంటారా? గోంగూర చికెన్ ఫ్రై అండి. సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. దానికోసం మనం బాండీ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను హాఫ్ కేజీ చికెన్ తోటి చేస్తున్నాను. దానిలోకి హోల్ గరం మసాలా అంతా కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక, స్టార్ ఫ్లవర్, ఇలాచి, బిర్యానీ ఆకు ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఒక నిమిషం పాటు కొంచెం చుట్టుపట్లాడే వరకు వేయించుకోవాలి. మనం ఇలా ఆయిల్లో వేయడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా మనకి ఆయిల్లోకి ఫ్లేవర్ వస్తుంది, కమ్మటి వాసన కూడా వస్తుందండి. దీనిలోకి ఒక స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ వేసుకుని బటర్ మెల్ట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. చూడండి, ఈ విధంగా బాగా చక్కగా వేయించుకోవాలి. బటర్ వేయడం వలన కమ్మదనం వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేగే వరకు మీరు వేయించుకోవాలి. చికెన్ అంతా కూడా ఈ విధంగా వేగే వరకు వేయించుకోవాలి. ఆయిల్ అంతా కూడా ఇలా పైకి రావాలండి. చికెన్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి. తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిలోకి బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించుకోండి. ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. గోంగూర చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుని ట్రై చేసి చూడండి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ముందు వేసుకోవచ్చండి, కానీ ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఒకసారి. మీకు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం దీనిలో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. బటర్ వేసాము ఆయిల్లో, చాలా టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బటర్ వేయడం వల్ల. ఇదంతా కూడా చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు చక్కగా వేయించుకొని దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందని మీరు వెంటనే చూడొచ్చు. చూడు, గోంగూరని ఈ విధంగా నీట్గా కడిగి ఇలా కట్ చేసుకోండి. చికెన్లో ఇదంతా కూడా వేగిన తర్వాత బాగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ గోంగూరని వేసుకోవాలండి. వేసుకుని ఇవంతా కూడా చక్కగా బాగా కలిసే వరకు వేయించుకోవాలి. గోంగూర చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది ఈ ఫ్రై కాబట్టి ఇలా వేసి వేయించేస్తున్నానండి. ఇంకా గోంగూరతోనే చికెన్ కలిపి ఇంకా డిఫరెంట్గా వేరేలాగా కూడా చేసుకోవచ్చు. నేను ఆ రెసిపీ కూడా చేసి మీకు అప్లోడ్ చేస్తాను. మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, గోంగూర అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. నేను వేసే క్వాంటిటీస్ అన్నీ కూడా హాఫ్ కేజీ చికెన్కి వేస్తున్నానండి. పావు స్పూను మెంతిపిండి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్లో మెంతిపిండి వేసి కొంచెం గరం మసాలా వేసుకోండి. పావు స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త రెసిపీస్ చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే విధంగా మీకు చేసి నేను చూపిస్తానండి. మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇవన్నీ మసాలాలు అన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మనం ఎటువంటి వాటర్ పోయక్కర్లేదండి, ఎందుకంటే నేను చేసేది ఫ్రై కాబట్టి నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకుని కలుపుకోండి. మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం నువ్వుల పొడి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇదంతా కూడా చక్కగా వేగిపోయి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చినప్పుడు దానిలోకి రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి అండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా గోంగూర చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఇది వేడి అన్నంలో వేసుకుని కనుక తింటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆహా ఏం రుచి అనాల్సిందే, అంత టేస్ట్గా ఉంటుంది. గోంగూరకున్న రుచి మీకు తెలిసిందే కదండి అందరికీ. దాంతో నాన్ వెజ్ చికెన్ కలిపి చేస్తే ఇంకే రుచికి ఇంకా అంతేముంటుంది చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా అంత టేస్టీగా గుమగుమలాడే గోంగూర చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్తేనే కదండి నాకు తెలుస్తుంది. తప్పకుండా కామెంట్ చేయండి.